వాక్యాలుగా మనం చూస్తున్నాం. అయితే తర్వాత యెహోవా అతనిని ఆశీర్వదించెను. ఓసారి చెప్పండి, ఆశీర్వది. మీకు అందరూ ఆశీర్వాదాలుగా ఆశీర్వాదాలు కావాలంటే అలా చెప్పండి. హల్లెలూయా. ఆశీర్వదించి అంటారు. ఆశీర్వదించి నన్ను దీవించే, నన్ను ఆశీర్వదించే, ఆ సంవత్సరము దేవుడు ఆదికాండము 12వ అధ్యాయము 2వ వాక్యం ఏముందంటే ఇక్కడ మనం చూస్తున్నాం. ఆదికాండము 12వ అధ్యాయము 2వ వచనంలో ఏంటి? నిన్ను గొప్ప జనముగా చేసి నిన్ను ఆశీర్వదించి నీ నామమును గొప్పగా చేస్తాను. హల్లెలూయా. ఈ బెండాలలో ఉన్న ప్రతి ఒక్కరు ఈ రోజు ఆశీర్వదింపడుతున్నారు. మీ బిడ్డలు ఆశీర్వదింపడుతున్నారు, మీ భర్తలు ఆశీర్వదింపడుతున్నారు, మీ భార్యలు ఆశీర్వదింపడుతున్నారు. భార్యలే కాబడుతున్నారు కానీ భర్తలు కాబడతలేదు. హల్లెలూయా. గోడ పక్కన ఉండొచ్చు కానీ సభలు మనం చూస్తే ఇప్పుడు భార్యలే కాపాడతారు ఎక్కువ. కానీ మనోళ్ళు వెళ్ళి పార్కం వెళ్ళిపో, నేను ఎంచుకుంటాను పార్కం తోలేస్తాడు. ఓకే, వీరుకుండా నా పడుతుంది పార్కం చేసి ఇది మనం చూస్తుంటే అబ్రహాముని దేవుడు ఎంతగానో ఆశీర్వదించాడండి. ఈరోజు దేవుడు మిమ్మల్ని అందరినీ ఎవరండి ఊరు ఆలమూరు గ్రామస్తులందరినీ, చిన్నవారిని పెద్దవారిని అందరినీ దేవుడు ఆశీర్వదిస్తున్నాడు. ఓకే, ఎలా ఆశీర్వదించాడు? మళ్ళీ చదవండి గారు, మళ్ళీ చదవండి. మొదటి నిన్ను గొప్ప జనముగా చేసి నిన్ను చక్కగా మామూలే దేవుడు స్తోత్రం. నిన్నేం చేస్తానన్నాడా దేవుడు? గొప్ప జనముగా చేసేస్తానన్నాడు. ఎప్పుడు? దేవుని మాటను విన్నప్పుడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఎలా ఉండాలంటే మొదటి పేతురు పత్రిక 1వ అధ్యాయంలో చూడండి. పేతురు రాసిన 1వ పత్రిక ఇక్కడ చూస్తున్నాం. 5వ అధ్యాయం 5వ వచనం ఏముందంటే అక్కడ మనం చూస్తున్నాం. పిల్లలు తీయండి, మీరు తీయండి. ముసలికి రండి, మీరు బైబిల్ చదవల్లా కనుక్కోండి. ఇలా అలా చిప్పేయి, బైబిల్ చిప్పేయి, బాటి చెప్పేది పనులు చేయి. తీసారా అమ్మా? చిన్న పిల్లలారా, మీరు పెద్దలకు లోబడి ఉండండి. మీరందరూ ఎదుటి వారి ఎడల దీన మనస్సుని వస్త్రమును ధరించుకోండి. నెక్స్ట్ దేవుడు ఆంకారులను ఎదిరించి దీనులకు కృపనిగ్రహించాడు. సోదరు చెప్పండి, అందరి చేతి చెప్పండి. అదే బాబా, మీరందరూ మంచోళ్ళే, అందరూ మంచోళ్ళే కానీ ప్రార్థన అంటే రారు. దేవునికి స్తోత్రం. అబ్రహాముని దేవుడు అంటున్నాడు, ఏమంటున్నాడంటే నిన్ను నేను 2వ వచనం 12వ అధ్యాయం 2వ వచనంలో ఏముందంటే పిల్లలారా చదవండి. ఆదికాండము 12వ అధ్యాయం 2వ వచనం అండి. నిన్ను గొప్ప జనముగా చేసి నిన్ను ఆశీర్వదించి. హల్లెలూయా. ఈ రోజు దేవుడు ప్రసంగం ఏంటంటే పోయిన సంవత్సరం నేను ఏం చేశానో మీకు తెలుసాను అమ్మగారు? తెలిసిన వారు చెప్పండి. మీరు చెప్పలేకపోతే నాకు తెలిసిన చెయ్యి పైకి ఎత్తండి. హల్లెలూయా. యెహోవా మమ్ములను మర్చిపోలేదు. కీర్తన గ్రంథము 115:12 వచనంలో, కీర్తన గ్రంథము 115 అధ్యాయము 12 వాక్యం ఏముందంటే యెహోవా మమ్ములను మర్చిపోలేదు, ఆయన మమ్ములను ఆశీర్వదించాడు. ఏం చేశాడు? ఇంట్లో అన్నారండి, దేవుడు మనను ఆశీర్వదించాడు, మనల్ని మర్చిపోలే. ఎవరు ఆశీర్వదించాడంటే
ఆశీర్వదించాడు దేవుడు. దేవునికి స్తోత్రం. అబ్రహామును దేవుడు ఆశీర్వదించాడు. ఇషాక దేశంలో ఇత్తనం వేసి గడిచిన సంవత్సరం అయితే ఈ సంవత్సరం చూస్తే 100 పండింది వచ్చాయి. 26 అధ్యాయానికి వచ్చాయి. ఆదికాండం 26:12 వచనానికి వచ్చాయి. ఆదికాండం 26:12 వచనానికి వచ్చాయి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇసాకు చదవడమా. ఇసాకు ఆ దేశమందు ఉన్నవాడై ఇత్తనం వేసి ఆ సంవత్సరము 100 ఫలించిన యెహోవా దేవుడు అతనిని ఆశీర్వదించాడు. సోదరు చెప్పండి. హల్లెలూయా. ఆశీర్వాదం కావాలన్నా సోదరు చెప్పాలా? చెప్పాలమ్మా. హల్లెలూయా. जास्ती बोलना हेले हेले क्या बोलता है? जास्ती बोलना कहा. దేవునికి స్తోత్రం. धीरे धीरे नहीं, जास्ती बोलना का. अभी आवाज जास्ती करो. हालेलुया पड़े. హల్లెలూయా. అది హల్లెలూయా. మనము ఈ రోజు ఏంటంటే నవ్వుకుంటామను ఆనందం మనం అంతే. మనం అందరం యేసయ్య దగ్గరికి వచ్చాం. యేసయ్య మనల్ని నరకన పోకుండా ఆయన పుట్టి మనం రక్షించాడు కనుక మనం ఏం చేయాలంటే ఆనందించాలి. అందుకని నవ్వుకోవాలా, ఆనందించాలా, సంతోషించాలా. అబక్క అంటున్నాడు. అబక్కి రాసిన గ్రంథము 3:17 అబక్కి అక్కడ తీ బాబా తీ. అది ఎక్కడుందో తెలియదు. ఎక్కడుందంటే బైబిల్లో ఉందంటాడు. ఆ వాక్యం ఎక్కడుందంటే బైబిల్లో ఉంది. ఫోన్ ఎక్కడ చూడంటే బైబిల్లో చూసాను. హల్లెలూయా. అబక్కి గ్రంథము 3:17 అంజూరపు చెట్లు పూయకుండినను లేకపోయినను. మీరు ఆగండి, కొంచెం మీరు ఆగండి. పాస్టర్ గారు మీరు ఆగండి. అమితా చేలో పంట లేకపోయినను, గొర్రెలు తొట్లు లేకపోయినను, ఏంటి లేకపోయినను నేను యెహోవా యందు ఆనందిస్తున్నాను అంటున్నాడు. ఆ పక్క సోదరు చెప్పండి. గడికి చెప్పాలా? గడికి చెప్పండి. ఇక గడికి చెప్పండి. పుర నినాదం ధ్వనించెట్టి సమయం ఆసన్నమా ఎనుగా. ఆసుతి నామం ఎంత ఆనందము ఆశతో కని పెట్టేదనుకోడు. ఆసుతి నామం ఎంత ఆనందము ఆశతో కని పలికే మాటలలో ఒక్కము పలికే మాటలలో ఒక్కము ఆశతో అంత గట్టిగా చెప్తా కడికి వెళ్తుంది అనమాట. ఏ బాబు ఊరు అంటే చూడు. కనుక ఈ సమయంలో మనం చూస్తే అమ్మా తగిన సమయంలో మనం ముగిస్తాం. ఆనందం. యేసు పుట్టారని ఆనందం. యేసు పుట్టారు మనం రక్షించాలని ఆనందం. ఇప్పుడు ఈ రోజు అందరం ఆనందంగా ఉండాలి. ఒకరు సంతోషంగా ఆనందంగా ఉండాలి. అయితే ఆ దేశంలో ఇస్సాకు ఇత్తనం వేసి 100 ఫలించాడు. ఆయన దేవుడు ఆయన్ని బహుగా ఆశీర్వదించాడు. 26:12 చూసుకో. 26:12 చూసుకో. బైబిల్ చూసుకో. అటు ఇటు తిరగకు, చిప్పేయకు.
వందల వాడై ఇతరం వేసి ఆ సంవత్సరం నూరంతల ఫలం పొంది యెహోవా అతన్ని ఆశీర్వదించాడు కనుక ఆ మనుషుడు గొప్పవాడయ్యాడు. సోదరు చెప్పండి, ఇస్సాకుని దేవుడు ఆశీర్వదించాడు, నూరంతులుగా గొప్పవాడయ్యాడు. బహుగా ఆయన ఆశ్రమపడ్డాడని చదువు చదువు ఇంకా అలాగలా తీకు చదువు, బైబిల్ పెట్టుకో. అయిపోయింది అయిపోయిందా? చదువమ్మా కింద. అతడు మిక్కిలి గొప్పవాడైనందున ఏంటండి క్రమముగా అభివృద్ధి పొందొచ్చు వచ్చాను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. పొందొచ్చు వచ్చాను, అది నవ్వనమ్మా నవ్వనే, అది హల్లెలూయా. అయితే ఏం జరిగిందంటే అక్కడ చదువు బాబా చదువు ముజే. గొడ్లాస్తియు సమూహము కలుగునందున ఫిలిష్తీయులకు అసూయ పుట్టెను. సోదరు చెప్పండి, అని ఉందా అక్కడ? ఉందా ఉందా? ఎప్పుడైతే ఇసాకు ఆశ్రయింపడ్డాడో అప్పుడు ఎవరికి వచ్చింది అసూయ? ఫిలిష్తీయులకు వచ్చింది. ఎందుకు వచ్చిందంటే ఇతను ఎక్కడి నుంచో వచ్చాడు, ఇక్కడ పైకి వచ్చేసాడు, ఆశ్రయం పడ్డాడు. హల్లెలూయా. ఎక్కడి నుంచో వచ్చి ఇక్కడ ఆశ్రయం పట్టిపోయాడు. ఫిలిష్తీయులు ఇసాకు మీద అసూయ పడ్డారంట. దేవునికి స్తోత్రం. అయితే ఇసాకు గొప్ప మీకు అంత ఆశీర్వాదం పొందినవాడై దేవుడు అతన్ని గొప్పగా చేశాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ప్రార్థనలారా, ఈ రాత్రి వాక్యం విన్నారంటే మీరు దేవుడు ఇస్సాకును ఆశీర్వదించినట్లుగా, అబ్రహామును ఆశీర్వదించినట్లుగా దేవుడు మిమ్మలను ఆశీర్వదిస్తున్నాడు. దేవునికి స్తోత్రం. అబ్రహామును ఆశీర్వదించినట్లు 14వ వచనం చదువు. 14వ వచనం, అదే 14వ వచనం. చదువు 24వ వచనం చదువు. ఆ రాత్రి యెహోవా నేను నీ తండ్రి అయిన అబ్రహాము దేవుడను, అబ్రహాము దేవుడు, ఇసాకు దేవుడు, యాకోబు దేవుడు, యేసుక్రీస్తు దేవుడు అనలేదు. యేసుక్రీస్తు దేవుడు మనకి. అబ్రహాము దేవుడు, ఇసాకు దేవుడు, యాకోబు దేవుడు అన్నాడు కానీ యేసుక్రీస్తు దేవుడు అనలేదు. యేసుక్రీస్తు మనకు దేవుడు. హల్లెలూయా చెప్పండి, గట్టిగా చెప్పాలా? క్రీస్తువా నా ప్రియ నాయకుడా, నీరకయే క్షణమో కూడా. క్రీస్తువా నా ప్రియ నాయకుడా, నీరకయే క్షణమో నా కన్నెర చుట్టుకుంటకు, నన్నదరించుటకు, నా కన్నెర చుట్టుకుంటకు, నన్నదరించుటకు, నా యేసువా మేఘముల పైన వేగరమ్ము, నా యేసువా మేఘముల పైన వేగరమ్ము. హల్లెలూయా. నేను ముగిస్తున్నానండి. అమ్మగారు చాలా టైం అయిపోయింది, మీకు సంతోషంగా ఉన్నారు అందరూ. హల్లెలూయా, హల్లెలూయా. అబ్రహాముని దేవుడు ఆశీర్వదించిన దేవుడు, ఇసాకుని దేవుడు ఆశీర్వదించిన దేవుడు, యాకోబుని దేవుడు ఆశీర్వదించిన దేవుడు, యేసోబుని దేవుడు ఆశీర్వదించిన దేవుడు, శేఖర్ బాబుని దేవుడు ఆశీర్వదించిన దేవుడు. ఆమేన్. శేఖర్ బాబుని దేవుడు ఈ గ్రామంలో గొప్ప ఆశీర్వాదాలతో, గొప్ప జనముతో, గొర్రె మేకలతో దేవుడి గ్రామంలో ఆయన్ని ఆశీర్వదిస్తారని ఈ రోజు మాట్లాడారు. ఆమేన్. అందరూ స్తోత్రం, హల్లెలూయా. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అమ్మా కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేస్తా. కళ్ళు మూసుకోండి, కళ్ళు మూసుకోండి, కొంతమంది వెళ్ళిపోకండి. ప్రార్థన చేసుకుందాం. ఆఖరి ప్రార్థనగా ఉండాలి. ఆఖరి ప్రార్థనగా లేకపోతే ఆశీర్వాదాలు ఉండవు. ఇసాకును ఆశీర్వదించిన దేవుడు మిమ్మల్ని ఆశీర్వదిస్తున్నాడు. ఆమేన్. నీ పిల్లల్ని ఆశీర్వదిస్తున్నాడు. ఆమేన్. నీ భర్తని, నీ భార్యను ఆశీర్వదిస్తున్నాడు. ఆమేన్. నీ బిడ్డలకు ఉద్యోగం రాబోతుంది.
నీ బిడ్డలు ఉద్యోగం చేయబోతున్నారు. ఆమేన్. చదువుల్లో పాస్ అవబోతున్నారు. ఆమేన్. ఇతర దేశాలు వెళ్ళబోతున్నారు. ఆమేన్. దీవెనలు పొందబోతున్నారు. ఆమేన్. అబ్రహామును ఆశీర్వదించిన దేవుడు, ఇస్సాకును ఆశీర్వదించిన దేవుడు, యాకోబును ఆశీర్వదించిన దేవుడు, యేసోబును ఆశీర్వదించిన దేవుడు ఈ రోజు మిమ్మల్ని ఆశీర్వదిస్తాడు. ఆమేన్. ఇంతవరకు 2 మాటలు మనం అనుకున్నాం. ఏంటంటే ఇస్సాకు ఆయన ఆ దేశంలో యుద్ధం వేసిన తర్వాత మళ్ళీ సంవత్సరం వచ్చి చూసిన తర్వాత 100 పాలు అనేక మంది స్వస్థపడబోతున్నారు. మీ దాంట్లో అనేక మంది బీపీలు షుగర్లు అన్ని స్వస్థపడబోతున్నారు. యేసయ్య స్వస్థపడి చేస్తున్నాడు. ఈ పండుగలో స్వస్థపడి చేస్తున్నాడు. నమ్మో నమ్మో యేసుని ముట్టాడని నమ్మో. హీరావాహిందని ప్రేమగల నచ్చడి దయగల పరమేశయ్య, నీ దాసులు చాకర్ బాబు గారిని అలాగే పాస్టర్ గారు ప్రేమ్ కుమార్ గారిని వారికి ఇచ్చిన కుమార్తెలు లేక ప్రైస్ని ఆ కుటుంబం దీవించి ఆస్వాదించి ఈ గ్రామంలో నువ్వు ఎన్నుకున్నందుకు వందనాలు నాయన. ప్రభా ఇదిగో ఇషాకు వేసిన విత్తనము 100 ఫలించినట్లుగా ప్రభా ఇదిగో ఈ గ్రామంలో నా ప్రభు వారు అభివృద్ధి వస్తున్నారు. గొప్ప ఆశీర్వాదాలు పొందుకోవచ్చు. దేవుడు వారిని ఆస్వాదించాను ఆయన, అత్యంతగా దీవించాను ఆయన, గొప్ప జనముగా చేస్తున్నాడు. అలాగే కాకుండా ఈ గ్రామాన్ని కూడా దీవించి ఈ గ్రామాన్ని ఆశీర్వదిస్తున్నాం. కూడొచ్చిన ప్రతి బిడ్డని దీవించి ఆశీర్వదించండి. ఎవరిని కూడా విడిచిపెట్టదు. అందరూ కూడా దీవించి ఆశీర్వదించండి. ఇక జరగబోయే కార్యక్రమంలో మీరుండి మీరే మహిమ ఘనత ప్రభావం పొందమని యేసునామమున అడుగుచున్నాము తండ్రి. మంచిది. దేవుని యొక్క కృపను బట్టి మొదటి వర్తమానము, 2వ వర్తమానము. దేవునికి మహిమ. పంపబడిన సేవకులను ఆత్మలు కారా అని ఉంటుంది. ఏమంటుంది? పంపబడిన సేవకులను ఆత్మలు కారా అని దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. ఆ క్రమాన్ని బట్టి రాత్రి మీరు ఒక 10 నిమిషాలు ఓపిక పెట్టినట్లయితే దైవజనుడు ఏర్పాటు చేసుకున్న ఈ యొక్క ఆరాధనను దేవునికి మహిమకరంగా జరిగించినప్పుడు దేవుడు మంచి వాతావరణం ఇచ్చి రాత్రి మీతో మాట్లాడాడు. ఒకటి, దేవుడిని చూడడానికి ఇష్టపడండి. చూడాలి ఈ రాత్రి అనుకున్న వారు దేవుడు ఆశీర్వదించారు. 2 దైవజనులు మాట్లాడారు. అలాగే శేఖర్ బాబు గారు చాలా సుదీర్ఘ ప్రాంతాల నుంచి, అంటే తోకలపూడి గ్రామం నుంచి వచ్చి ఇక్కడ ఎంతగానో ఆయన దేవుని పాదాలు పట్టుకుని బ్రతుకులాడుచున్నాడు. అయ్యా ఈ గ్రామాన్ని కాపాడి, ఈ గ్రామాన్ని రక్షించండి, ఈ గ్రామాన్ని ఆశీర్వదించండి అని చెప్పి బహుగా ఆయన ఎంతగానో దేవుని పాదాలు పట్టుకు ప్రార్థిస్తున్నారు. కేక్ తీసుకొని వచ్చినట్లయితే మరి ఇక్కడ కేక్ తీసుకుని రండి. అలాగే పాస్టర్ అమ్మ గారు, మరి పిల్లలు శేఖర్ బాబు గారు ఎదురుకు వచ్చినట్లయితే ఆలుమూరు 500 రూపాయలు, బొబ్బనపల్లి సురేష్ కాంతం గారు తోకలపూడి 200 రూపాయలు, బొబ్బనపల్లి సోమరాజు గారు 100 రూపాయలు, నందమూరి ఉజ్జమ్మ గారు 100 రూపాయలు, కొంబత్తల శ్రీను గారు ఆలుమూరు 500 రూపాయలు, కొంబత్తల నాగేశ్వరరావు గారు 500 రూపాయలు, పుచ్చకాయల శ్రీను గారు తోకలపూడి 100 రూపాయలు, బొబ్బనపల్లి కృష్ణవేణి గారు తోకలపూడి 200, పొన్నమల్లి రత్నం గారు 200 రూపాయలు, బొబ్బనపల్లి సన్ని నవ్య 500 రూపాయలు, బొబ్బనపల్లి వినాస్ 200 రూపాయలు, వి దుర్గా భవాని 100 రూపాయలు, గేదెల అనిలు 100 రూపాయలు, కొంబత్తుల సతీష్ ఆలమూరు 200 రూపాయలు, పన్నమిల్లి రవి తోకలపూడి 500 రూపాయలు, పోతురాజు రత్నం 200 రూపాయలు, సింధు అన్వ ఆస్విక్ సైన్ 500 రూపాయలు, బొడ్డుపల్లి నరేంద్ర బాబు 500 రూపాయలు, పప్పల చిన్న శ్రీను ఆలమూరు 500 రూపాయలు, శ్రీను 100 రూపాయలు, బొక్క విమల 500 రూపాయలు, నక్క నాగేంద్ర 50 రూపాయలు. దేవుడు ఈ కానుకలు ఇచ్చిన వారిని బహుగా దీవించును గాక. ఆమేన్. అందరూ ఒకసారి లేచి నిలబెడదాం. అందరం ఒకసారి లేచి నిలబెడదాం. అందరం కూడా ఒకసారి లేచి నిలబెడదాం. అందరూ కూడా ఒకసారి లేచి నిలబెడదాం. అగ్గిపెట్టి తీసుకురండి. అమ్మ ఇలా వచ్చాను. అమ్మ మీరు ఇలా వచ్చాను. ఎవరండి? పిల్లి వెంకటేశ్వర గారు అడ్వకేట్ గారు 500 రూపాయలు దేవుని కానుక ఇచ్చారు. అమ్మ ఇలా వచ్చాను. క్యాండిల్స్ ప్రార్థన చేసి సంజయ్ రావయ్య గారు వెలిగిస్తారు. సంజయ్ రావయ్య గారు ప్రార్థన చేసి క్యాండిల్స్ వెలిగించండి. అది కొవ్వొత్తి వెలిగించండి. అందరూ కూడా ప్రార్థన పూర్వకంగా ఏకీభవించండి. వెలిగించిన తర్వాత ఆగుతారండి. మేము చెప్తామమ్మ గారు.
కొవ్వొత్తులన్నీ వెలిగించిన తర్వాత ఒకసారి లైట్లు ఆఫ్ చేయడానికి చూడండి. అందరూ వెలిగించుకోండి, ఒకరి నుంచి ఒకరు. లైట్లు ఆఫ్ చేయడానికి బెత్లెహేములో సందడి, పసుల పాకలో సందడి, యేసు పుట్టాడని, మహారాజు పుట్టాడని. బెత్లెహేములో సందడి, పసుల పాకలో సందడి, యేసు పుట్టాడని, మహారాజు పుట్టాడని. బెత్లెహేములో సందడి.
క్రిస్మస్ Merry Merry Christmas. మేరీ మేరీ క్రిస్మస్ Happy Happy Christmas. హ్యాపీ హ్యాపీ క్రిస్మస్ Merry Merry Christmas. మేరీ మేరీ క్రిస్మస్ Happy Happy Christmas. క్రీస్తు నేడు పుట్టిను Hallelujah. క్రీస్తు నేడు పుట్టిను Hallelujah. హల్లెలూయా Hallelujah. ఆమేన్. మంచిది, దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. అందరూ లేచి నిలబడదాం, ప్రార్థన చేసుకుని దీవెన ద్వారా ఎవరి గృహాలకు వారు వెళదాం. అందరూ లేచి నిల్చుందాం, అందరూ నిల్చుందాం. అందరూ ఒకసారి లేచి నిల్చుంటే స్థానిక దైవజనులు శేఖరయ్య గారు ప్రార్థన చేస్తారు. మరి ప్రార్థన చేసిన తర్వాత మరి మన దీవెన తీసుకుని దేవుని ప్రేమను బట్టి సంతోషంతో గృహాలకు చేరుకుందాం. దైవజనుడు శేఖర్ బాబు గారు ప్రార్థన చేస్తారు. దేవుని మహాకరుణను బట్టి ఈ ఆలమూరు గ్రామంలో దేవుడు మాకు అనుగ్రహించిన క్రీస్తు వధువు మందిరం పరిచయను బట్టి, సంఘాన్ని బట్టి దేవునికి ఎంతగానో సంతోషిస్తూ మరి గత 2 సంవత్సరముల నుంచి ఇక పరిచర్య ఈ గ్రామంలో జరుగుతుంది. ఈ క్రిస్మస్ ఈ యొక్క ఆరాధన ఇది 3వ ఆరాధన. ఈ 3వ ఆరాధన కూడా దేవుడు ఎంతో చక్కగా జరగడానికి దేవుడు కృప చూపించాడు. అంత మాత్రమే కాదు, స్థానిక సంఘ బిడ్డలైన వారు, అలాగే ఆయా ప్రాంతాల్లో ఉన్న మా బంధువులైన వారు, దేవుని బిడ్డలైన వారు ఈ యొక్క భారమైన కార్యక్రమానికి ఎంతో ఉత్సాహంగా, సంతోషంగా సహకరించారు. సహకరించిన ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక కృతజ్ఞత వందనాలు తెలియజేస్తున్నాను. ముగింపు ప్రార్థన ప్రతి ఎదిగానండి స్కిట్. ఓకే, మరి సమయం ఎక్కువ అవుతుంది కనుక ఓకే. మరి సహకరించిన ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. విదేశాల్లో ఉన్న మా బంధువులు, మా రక్త సంబంధులు, అదేవిధంగా దైవజనులు, అదేవిధంగా నా స్నేహితులు అనేక మంది ఈ యొక్క కార్యక్రమం ఎంత ఉన్నతంగా జరిగించడానికి ఎంతో సహకరించి వారు అందరిని బట్టి ప్రభుత్వం సూచిస్తున్నాను. అంత మాత్రమే కాకుండా నన్ను ప్రేమించి, చిన్న సంఘమును ప్రేమించి మా మధ్యకు వచ్చిన మా ఆత్మీయ సహోదరులు, దైవజనులు అందరిని బట్టి నా హృదయపూర్వక కృతజ్ఞత చెల్లిస్తూ ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడువును, సర్వోన్నతుడువును, సర్వశక్తిమంతుడువైన మా ప్రియమైన పరలోక తండ్రి, నీ ఘనమైన నామానికి వందనాలు. నీ ప్రియకుమారుడు, మా రక్షకుడు, మా విమోచకుడైన క్రీస్తు వారు 2000 సంవత్సరముల క్రితం ఈ లోకానికి ఎందుకు వచ్చి ఈ లోకంలో పుట్టాడో తండ్రి, ఎదుగో తండ్రి, ఆయన పుట్టుక పరమార్థం, ఆయన రాక పరమార్థం మేము తెలుసుకుని మా జీవితాలు కూడా నా తండ్రి నీకు సమర్పించుకుని నీకోసం ఉన్నతంగా బ్రతకాలని నాయన ఎన్నో కారణాలు బట్టి, ఎన్నో ఆయా విషయాలను నేర్పించడానికి, ఇగో నీ కుమారుడి యొక్క నామములో ఆనందించడానికి, సంతోషించడానికి మాకు ఇచ్చిన గొప్ప శ్రేష్టమైన భాగ్యాన్ని బట్టి మీకు వందనాలు. ఇగో తండ్రి, ఈ ఆలమూరు గ్రామంలో ఈ యొక్క చిన్నపేటలో నాయన మాకు ఇచ్చిన క్రీస్తు వధువు మందిరాన్ని బట్టి మీకు స్తోత్రాలు. మీ పరిచర్యను నానాటికి అభివృద్ధి కలిగించింది. అనేక మంది నీ బిడ్డలను నీ వాక్యములు పెంచడానికి దైవదాసులుగా, సేవకులుగా మాకు ఇచ్చిన బాధ్యతను నమ్మకముగా, నీతి న్యాయ యథార్థముగా జరిగించడానికి అయ్యా మమ్మల్ని బలపరచండి. అనేక మందిని బలపరచడానికి మమ్మల్ని వాడుకోనమని వేడుకొనిచున్నాం. ముఖ్యంగా తండ్రి, ఈ యొక్క 3వ తండ్రి క్రిస్మస్ ఆరాధన, ఈ 3వ సంవత్సరంలో ఈ క్రిస్మస్ ఆరాధన ఇటు విధముగా
ఘన కర్మగాను మహిమ కర్మగాను ఆశీర్వాద దీవెన కర్మగా జరిగించినందుకే నీకు కృతజ్ఞత వందనాలు స్తోత్రాలు చెల్లించుచున్నాం. నాయన అందరి అనేక మంది నీ పిల్లలైన వారు అయ్యా ఎంతగానో సహకరించారయ్యా. వారందరికి రావాల్సిన నీ మెండైన దీవెన ఆశీర్వాదాలు సమృద్ధిగా దయచేయమని వేడుకున్న ఈ భారమైన కార్యక్రమాన్ని మమ్మల్ని ఎంతగానో ప్రోత్సహించి బలపరిచిన అయ్యా నీ బిడ్డలైన వారందరి బట్టి స్తోత్రం. అంత మాత్రమే కాదు, దైవజనులందరూ కూడా మమ్మల్ని ఎంతగానో సహకరించి ప్రోత్సహించి ఈ చిన్న పరిచయను ప్రేమించి ఆయా ప్రాంతాల నుంచి దూర ప్రాంతాల నుంచి తండ్రి నీ బిడ్డలు తీసుకుని వచ్చినందుకు నీకు స్తోత్రాలు. వారికి ఇచ్చిన సంఘములను పరిచర్యలను సేవలను అయా దీవించి ఆశీర్వదించి దీవెన ఆశీర్వాదాలు దయచేయండి. మా స్థానిక సంఘం తోకలపూడి వధువు సంఘాన్ని బట్టి అయా దైవజనులను బట్టి సంఘ బిడ్డలైన వారి బట్టి కూడా వందనాలు. ఎంతో ప్రేమతో పిలవగానే బిడ్డలందరూ ప్రభా ఉత్సాహంతో సంతోషం వచ్చిన బిడ్డలందరినీ కూడా దీవించి ఆశీర్వదించండి దీవెన ఆశీర్వాదాలు దయచేయండి. ఇగో స్థానిక ఆలమూరు సంఘంలో బిడ్డలైన వారందరిని బట్టి అయా ప్రార్థించిన వారందరినీ కూడా దీవించండి ఆశీర్వదించండి. అలాగే తండ్రి వివిధ కార్యక్రమానికి సహకరించిన నీ బిడ్డలు అయ్యా వారందరి కుటుంబాలను కూడా దీవించి ఆశీర్వదించి దీవెన ఆశీర్వాదాలు దయచేయండి. ఇదిగో తండ్రి రాత్రికాల సమయంలో నీ దివ్యమైన వాక్యాలు అందించిన దైవజనులు యేసబాయి గారిని బట్టి వందనాలు. అలాగే తండ్రి సత్యవరాయి గారిని బట్టి నీకు వందనాలు. అయ్యా నీ బిడ్డలు దివ్యమైన మాటలు, బలమైన మాటలు, ఘనమైన మాటలు అవి వినిపింప చేసావు తండ్రి. వారిని వారి కుటుంబ పరిచర్యలు సేవలను కూడా దీవించి ఆశీర్వదించామని ప్రభా. ఈ కార్యక్రమం ముగించి తిరిగి వెళ్ళుచుండగా మా ప్రయాణాలలోనూ అయ్యా నీ కృపా కాపుదల నిద్రించుచుండగా సుఖమైన నిద్రను దయచేసి ఉదయకాలము పునరుద్ధాన దినం ఆదివారం నా తండ్రి నీ పిల్లలుగా మేము అందరము అయ్యా నిన్ను స్తుతించుకుని ఆరాధించి కనపరుచుకుని మహింపరుచుకునే భాగ్యం దయచేయమని ఇగో సహకరించిన ప్రభు లైటింగ్ వారి సౌండ్ వారిని బట్టి నీకు వందనాలు. అలాగే ఆర్కెస్ట్రా బట్టి నీకు వందనాలు. ప్రతి ఒక్కరికి రావాల్సిన నింబడైన దీవెనాశన సమృద్ధిగా దయచేయమని కోరియారి బిడ్డలు బట్టి మేము వందనాలు స్తోత్రాలు చెల్లిస్తాం. సండే స్కూల్ బిడ్డలు బట్టి మీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఈ పరిచర్యలో ప్రతి ఒక్కరిని కూడా దీవించి ఆశీర్వదించి దీవెనాశీర్వాదాలు దయచేయమని మా రక్షకుడు మైమోచుని పిడికి మరో క్రీస్తు శ్రేష్టమైన బట్టి ఈ ప్రార్థనలను సమర్పించని వేడుకుంటున్నాం పరమ తండ్రి. ఆమేన్. ఆశీర్వాదం అన్నయ్య గారు. పరమ తండ్రి అయిన దేవుని కృపయు కుమారుని యొక్క అన్యోన్య సహవాసమును జరిగిన ఈ కార్యక్రమం అంతటి మీదను వాక్యమును బోధించిన దైవజనుల పైనను స్థానిక సంఘమును బలపరుచుకుని దేవుని ప్రేమలో ప్రకటిస్తున్న దైవజనులు శేఖర్ బాబు గారి కుటుంబం పైనను ఈ డయాస్ మీద అలంకరించి ఉన్న దైవజనుల పైనను కూడి వచ్చిన బిడ్డలందరూ ప్రేమి గ్రామం పైనను పరిశుద్ధాత్మ దీవెన ఎల్లప్పుడూ తోడుగా ఉండును గాక. అందరికి వందనాలు. వందనాలు. హ్యాపీ క్రిస్మస్, మెర్రీ క్రిస్మస్, హ్యాపీ క్రిస్మస్, మెరీ క్రిస్మస్. అందరికీ క్రిస్మస్ శుభాకాంక్షలు. యోబు గారు ఒకసారి అలాగే ఇటు చూడండి, స్మైల్ ఉండే ఒకసారి స్మైల్. కర్ణమ్మ గారు ఇలా రండి. మీ గురించే వెయిటింగ్. క్రిస్మస్ పార్టీ టైం ఉంది కదా, త్వరగా రండి. హే డెకరేషన్ మంచిగా చేయండి. భోజనాలు రెడీయా? రితిక గారు ప్రైజ్ లాడండి. చాలా బాగుందండి. అవునా? మీ చదివిస్తానంటేనే చచ్చిపోస్తానని చెప్పాను, లేకపోతే అందుకే మీరు 3 చీరలు ఇప్పించిండు. మరి నువ్వు కొనుక్కున్నావు? నోరిప్పినందుకైనా నీకు 3 చీరలు దక్కినాయి. నేను నోరిప్పిన దక్కింది. పర్లేదు, ఇదైనా బాగానే ఉంది. ఇది కూడా బాగుంది. మన కేక్ తయారు చేశాను. దాంట్లో జీడిపప్పు, బేకింగ్ సోడా ఏమేమి వేసా? అవన్నీ వేసానండి. అమ్మా చిచ్చి ఏదో బ్యాడ్ స్మెల్ వస్తుందండి. ఇంత మంచి క్రిస్మస్ పార్టీలోకి ఇలా అడుక్కునే వాళ్ళు కూడా వస్తారా? హే బ్రదర్స్, ఎవరైనా వస్తే ఇతన్ని వెళ్ళగొట్టండి.
ఏంటి సునీల్ గారు క్రిస్మస్ సెలబ్రేషన్ చాలా బాగా చేస్తున్నారంట. ఆ లైట్లు ఆ స్టార్లు అన్నీ చాలా బాగున్నాయి. ఏమనుకుంటున్నారు? నా పేరు సునీల్. నేను క్రిస్మస్ సెలబ్రేషన్స్ ఊరూరు తెరవని చేస్తున్నా. మీరు ఎలా సెలబ్రేట్ చేస్తున్నారు? సేమ్ ఇలాగే మేము కూడా చాలా బాగా సెలబ్రేట్ చేస్తున్నాం. అవునా? ఇతను ఎవరు ఇలా ఊగిపోతున్నారు? అతను నా కొడుకు. మరి నీ కొడుకేంటి ఇలా ఊగిపోతున్నాడు? వాడు ఊగిపోవడం లేదు, డ్యాన్స్ చేస్తున్నాడు. ఏ మైకిల్ జంక్షన్ ఇలారా, ఇప్పుడు క్రిస్మస్ పార్టీ ఉంది, ఎక్కడికి వెళ్ళకు, సరేనా? ఓకే డాడీ. ఓకే బాయ్. క్రిస్మస్ పార్టీకి అడుక్కునే వాళ్ళు కూడా వస్తారా? హే చి ఓ వెళ్ళిపోతాం. ఏంటక్క అందరూ వస్తూనే ఉంటున్నారు, అడుక్కునే వాళ్ళు కూడా వస్తున్నారు. నేను అప్పటి నుంచే చూస్తున్నా, వెళ్తాడేమో అనుకుంటా గేట్ ముందు నుండే నించునే ఉన్నాడు, వెళ్ళట్లేదు అసలు. ఏంటో బాబు, అందరూ వస్తూనే ఉన్నారు, అడుక్కునే వాళ్ళు కూడా వస్తున్నారు. సరే అక్క, పాస్టర్ గారు ఇంకా రాలేదు, క్రిస్మస్ పార్టీకి లేట్ అయిపోతుంది, ఫోన్ చేయి. ఏ మైకిల్ వెళ్ళరా, పాస్టర్ గారికి ఫోన్ చేయి. ఇతడా పాస్టర్? ఆహా, నేనే ఫాస్టర్. ఇందాక అడుక్కునే వ్యక్తిగా 2 times వస్తే నన్ను చీచి అని వెళ్ళిపోమన్నారు. అసలు క్రిస్మస్ అంటే ఏంటి? క్రిస్మస్ అంటే యేసయ్య. అడుక్కునే వాళ్ళని వెళ్ళిపోమని తృణీకరించకూడదు. అడుక్కునే వాళ్ళని ప్రేమించాలి, ప్రతి ఒక్కరిని ప్రేమించాలి. అది నిజమైన క్రిస్మస్. ఇకనైనా అందరం కలిసి ప్రేమిద్దాం. హ్యాపీ క్రిస్మస్, మేరీ క్రిస్మస్, మేరీ క్రిస్మస్, హ్యాపీ క్రిస్మస్, హ్యాపీ హ్యాపీ క్రిస్మస్, మేరీ మేరీ క్రిస్మస్.